మరి దీనిపైన రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. రియల్ మాఫియా బరితెగింపు, ఆయుష్మాన్ బావ్ ఐకానిక్ హౌసింగ్ పేరుతో రియల్ దందా. రియల్ మాఫియాకు రెవెన్యూ అండదండలు, కనీసం నోటీసులు లేవు, డిపిఓ చర్యలు శూన్యం. సిర్గాపూర్ మనూర్ తహసీల్దార్ల కడుసన్నుల్లోనే అక్రమ రిజిస్ట్రేషన్ల పర్వం. ఒక్కో దస్తావేజుకు 10,000 మామూలు. నిబంధనలను బేఖాతర్, అక్రమార్కులకు కాసుల పంట. ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్న రియల్ కేటగాళ్ళు. ఇది కథ. మనం గత కొన్ని రోజులుగా చూస్తూ ఉన్నాం ఈ రియల్ మాఫియా దందాలు, కేటగాళ్ళ అరాచకాల పైన మనం ఏఎన్ఎన్ మహాపత్రిక సంయుక్తంగా పోరాటం చేస్తూ ఉంది. చూద్దాం ఒకసారి వార్త. నారాయణఖేడ్లో అక్రమ వెంచర్ల దందాకు తహసీల్దార్ల మౌనమే రక్షణ కవచంగా మారింది. సిర్గాపూర్ మండలం వాంగ్దల్ గ్రామ సర్వే నెంబర్ 27లో ఆయుష్మాన్ బాబు పేరుతో 100 ఎకరాల వ్యవసాయ భూమిలో కనీస అనుమతులు లేకుండా భారీ వెంచర్ తెరపైకి తెచ్చారు. అమాయకులకు ఒక చోట భూమి చూపించి మరో చోట రిజిస్ట్రేషన్ చేసి బురుడి కొట్టించిన ఈ ముఠ అది చాలదన్నట్టు ఇప్పుడు మనూరు మండలం దౌర్ గ్రామ సర్వే నెంబర్ 92లో ఐకానిక్ హౌసింగ్ ఫార్మ్స్ పేరుతో 27 ఎకరాల్లో డిటిసిపి అనుమతులకు తిలోదకాలు ఇచ్చి అక్రమ నిర్మాణాలు తెరలేపిందంట. ఆయుష్మాన్ బాబుపై అప్పట్లోనే అక్రమ రిజిస్ట్రేషన్ల ఆరోపణలు వచ్చిన సిర్గాపూర్ తహసీల్దార్ ఎందుకు నోరు మెదపలేదు? ఐకానిక్ పేరుతో మళ్ళీ అదే తరహా మోసం మొదలైతే మనూర్ తహసీల్దార్ చర్యలు ఎందుకు తీసుకోలేదు? పాత వెంచర్లో బాధితుల గోడు ఇంకా ఆరక ముందే కొత్త ముసుగులో అమాయక కష్టజీవుల జేబులకు చిల్లు పెట్టే ఈ అక్రమాలకు అధికారులు వత్తాసు పలుకుతున్నారా అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. అవును, ఖచ్చితంగా వత్తాసు పలుకుతున్నారు. అధికారులు పక్క వత్తాసు పలుకుతున్నారు. లేకపోతే ఇన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్లు, ఇంతమందిని మోసం చేయడం లాంటివి ఎలా జరుగుతాయి? అధికారులు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే కదా. ఈ ఆయుష్మాన్ బావ్ అదేవిధంగా ఐకానిక్ హౌసింగ్ ఈ రియల్ మాఫియా గాలకు సపోర్ట్ చేసింది అక్కడ అధికారులే. అధికారుల అండదండలతోనే ఈ విధంగా రెచ్చిపోతున్నారు. అధికారుల భయం ఉండి అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకుంటే ఈ విధంగా రారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత యథేచ్ఛగా ఇన్ని రకాలుగా వాళ్ళు దందాలకు పాల్పడుతున్నారు, అరాచకాలు చేస్తున్నారు అంటే అక్కడ అధికారులు మౌనంగా ఉండడం వల్లే కదా. ఖచ్చితంగా అక్కడ అధికారులు చాలా గట్టిగా ఉండి ఇదంతా కూడా అక్రమాలపైన దీనిపైన చర్యలు తీసుకుంటే వీళ్ళు ఇంత దూరం రాదు. వీళ్ళు ఒకటి తర్వాత ఒకటి చేస్తూ ఉన్నారు అరాచకాలు, అక్రమాలు. ఎందుకంటే అక్కడ అధికారులు తహసీల్దార్లు వాళ్ళకి వత్తాసు పలుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ముడుపులు ముట్టినాయి కాబట్టి. ముడుపులు ముట్టినాక గంతే, ఎవరైనా ఏదటనో అని. అవసరమైతే ప్రభుత్వ భూమి కానీ అది ఇంత పెద్ద అదనగానే అమ్మేస్తారు అధికారులు. ఏం కాకపోతే నేను చూసుకున్న తర్వాత నాకైతే సూట్ కేసులు అయితే పంపించేది ఒక 2-3 వచ్చినాయా, లెక్క పెట్టినావా, చలో రైట్ తీసుకోరి, ఎవరేమన్నారు పో, ఏమైనా ఉంటే మేము చూసుకున్నా పో అంటారు. విస్తారంగా వర్షాలు. ఈ ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం. మరో 2 రోజులు ఉత్తరాదిన వడగాల్పుల తీవ్రత అట. ఇది కథ. తెలంగాణ జిల్లాలో ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం అట. మరో 2 రోజులు ఉత్తరాదిన వడగాల్పుల తీవ్రత అట. ఇది మనుషులు ఇక ఉంటారా పోతారా? మరి భారీ వర్షం వస్తాయట, మళ్ళీ తర్వాత వెంటనే వడగాల్పులు వస్తాయట.